లోపల వచ్చిందమ్మా రాత్రి పగిలింది కానీ ఇక్కడ ఎవరైతే చూడలేదు ఇళ్ళలో పోతున్నాయి నీళ్లు చూడండి, గుడిసెల్లో పోతున్నాయి. ఇక్కడ చూడండి ఆయన కొలాయి వచ్చినాడు చూసుకొని పోయినాడు అంతే అంతే. ఇంకేం మాట్లాడలేదు. రాత్రి 10 గంటల నుంచి పోతా ఉంది. రాత్రి 10 గంటల నుంచి పోతా ఉంది. అంటే గుడిసెలు మొత్తం పోయినాయి నీళ్లు. చూపి చాలా జాగ్రత్త, చాలా చాలా చూపించండి. వచ్చింది వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో కూడా వచ్చి నేను దగ్గర చెప్పేసినాను. చలో 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 అందరు చలో అందరు చలో అందరు చలో అందరు చలో చాలా సిగ్గు చేయడం ఇది. చలో చలో చూడండి చూడండి. పైప్ లీకేజ్ వల్ల గుడిసెల్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ గునాదిలు ఏదైనా లూజ్ అయితే దీనికి ఖచ్చితంగా మున్సిపల్ సిబ్బంది దీనికి బాధ్యత. ఈ మోరీ మొత్తం నీళ్ళు నన్ను చల్ సక్తామా సరే. మొత్తం నిండిపోయినాయి నీళ్ళు ఇక్కడంతా. గునాదిలు దెబ్బతింటాయి, ఇల్లు దెబ్బతింటాయి. వీళ్ళు ముందే పూరి లేదు గుడిసె వేసుకున్నారు. అది కింద నుంచి వస్తుంటాయి పురుగులు. రాత్రంతా ఆయమ్మ నేను ఎట్టేసి చాలా అయిపోయింది. ఇదండి గవర్నమెంట్ నిర్లక్ష్యం. మున్సిపాలిటీ మన మున్సిపల్ సిబ్బంది మీద ఉన్న గౌరవం వాళ్ళు ఏదైతే వాళ్ళే చెప్పారో. రాత్రి 10 గంటల నుంచి నీళ్లు పూదాగా పోతూనే ఉన్నాయి, ఇళ్లలో వస్తున్నాయి. నిద్ర లేకపోతున్నట్ల వాళ్ళు మొత్తం నీళ్ళన్నీ బయట వేసేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే గునాదులు దెబ్బతింటున్నాయి, రాత్రి నుంచి పురుగులు వస్తున్నాయి అంటున్నారు. ఇంట్లో పండుకోవాలా, ఆరోగ్య స్థితిలో ఏదైనా కానీ అయితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. దయవుంచి కమిషనర్ గారు నేను ఇంకోటి ఏం చెప్పేది అంటే ఇక్కడ రబ్బర్ పైపులు వేస్తున్నారు. ఆ బీట్ పైపులు వేయండి. బీట్ పైపులు వేస్తే ఖచ్చితంగా గట్టిగా నిలబడతాయి పైపులు. అవి లీకే కావు. మళ్ళీ ఎందుకు ఇట్లా వేయటం లేదు సార్? ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలా. టీడీపీ నుంచి మీరు కూడా ఇన్ఛార్జ్ కదా, మీరు కూడా మున్సిపాలిటీ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నేను గత 14 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను. ఎక్కడ లేకుంటే అక్కడ చూపిస్తాను నేను ఎప్పుడు కూడా. చేస్తా ఉంటాడు అని ఏమన్నా అడిగితే పట్టించుకుంటాడు. కానీ మధ్యలో లావ్ పైప్ వచ్చింది, ఇక్కడ అక్కడ ప్లాస్టిక్ పైప్ వేస్తున్నారు. ఆ పైపులు ఎప్పుడంటే అప్పుడే పగిలిపోతాయి. ఇప్పుడు ఎక్కడ ఎన్ని దగ్గర పోతాయంటే అఫ్సర్ బస్ ఇంటి కాడ, అదో ఇక్కడ బ్రిడ్జ్ ముందురా జెండా కట్టడం కూడా పగిలింది. మైనార్టీ కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇదే పరిస్థితి. ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, పైన వరకు అధికారం ఉంది. మళ్ళీ ఆయన కూడా ఇస్తాడు, ఎన్నిసార్లు ఇస్తాడు పాపం. అవి పట్టించుకోవాలా, వాళ్ళు అర్థం చేసుకుని. ఇప్పుడు పోయినాయి నీళ్ళు, ఇప్పుడు బంద్ అయినాయి. అక్కడ ఆ చెట్టు కింద ఆడ ఇప్పుడు బంద్ అయినాయి. 5 ఏళ్ళ నుంచి పోయినవి ఇప్పుడు చిన్నగా పోతా ఉన్నాయి. కాలువ మాత్రం పడుతుంటాడు. पैसा है वो मालूम है सब वो कहते टाइम तो बोलो उनको समझ में नहीं आता। वो लब्बर पैमा था वो हार्ड कर पूरे आधुनिक में तुम्हें कहाँ तो जाओ आधुनिक टोन में रहते 2 टोन का नहीं रहते मम्मी डैडी के नहीं रहते उसके बाद आपको अम्बेडकर विक्रम के नहीं रहते कभी तो ये मामूल डमचुक पैमा दाल को आधुनिक तबाह कर डाली 2009 में जो पैमा डाले ये 2004 में सॉरी 2004 में क्या 2006 में डाले पैमा ये बीट पैमा डाले तो ये कार्मिकों को भी बहुत प्रॉब्लम नहीं रहता था। ये प्रॉब्लम सी आधुनिक तबाह कर छोड़ी उसका जो मैं क्या बोल रहा हूँ मेरे गुजारिश है बीट पैमा डालो बीट पैप डालने से लीक नहीं होता। आधुनिक टीडीपी इंचार्ज काजीपुर टीडीपी इंचार्ज రాత్రి 10 గంటల నుంచి ఇట్లే పోతున్నాయి నీళ్ళు ఎవరు చూడలేదు లైన్ మ్యాన్ ఇక్కడ ఎవరు లేదా 4 గంటల నుంచి వచ్చి కూడా ఇంతవరకు టైం 9 అయింది ఇంతవరకు దాన్ని ఏం పట్టింది నీళ్ళు ఇట్లా ఉదాగా ఇట్లా వెళ్ళిపోతున్నాయి। ఏ ఏరియా ఇది ఇది ఏరియా కిందకి వస్తుందన్న ఇది ఎవరు కౌన్సిలర్ ఎవరు కౌన్సిలర్ ఎవరు కాదు కౌత గారు ఇంతకుముందు కౌన్సిలర్ ఎవరు ఇది ఉత్తరపేట ఇప్పుడు ఈ అఫ్సర్ భాష ఇంటి కాడ ఇక్కడ
ఏమన్నా మమ్మదల్లి పార్క్ దగ్గర ఎప్పుడూ నీళ్లు లీక్ అయిపోతూ ఉంది. ఏమన్నా ఇప్పుడు సమ్మర్ వస్తూ ఉంది, ఇప్పుడు మూడు రోజులు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు. ఎంత అవుతుంది నీళ్ళు అంటే అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళే అర్థం చేసుకొని అధికారులు వచ్చి స్పందించాలని చెప్తున్నాను. ఇబ్బాల్ కాజీపుర మేము మా గుడ్ మార్నింగ్ ఇంటి తరపున పొద్దునే మాకు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు మాకు ఫోన్ చేసినారు. ఏందని సార్, నిన్న రాత్రి 10 గంటల నుంచి నీళ్ళు అనేది మెయిన్ పైపు ఇట్లా వృధాగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎవరొక్కరు కూడా వచ్చి చూడలేదు, పట్టించుకోలేదు అంటున్నారు. ఇక్కడ కౌన్సిలర్ కూడా ఇంటిమేషన్ ఇచ్చినా కానీ ఏం పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ వాపోతున్నారు. మేము ఇక్కడ వచ్చి చూస్తే దాదాపు ఇప్పుడు టైం వచ్చి 9:30 అయింది. పొద్దున లైన్ మెన్ 4 గంటలకు వచ్చి చూసిపోయినారంట. కానీ దీనికి ఏ మాత్రం సొల్యూషన్ చేయకున్నట్లు ఆ రకంగానే నీళ్ళు వృధాగానే వెళ్ళిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రానున్న కాలంలో వేసవి కాలము రానుంది. ఆ వచ్చిన తర్వాత ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ముందుగానే ఇంటిమేట్ ఇచ్చారు. రానున్న కాలంలో నీళ్లు ఇబ్బంది కాకోకున్నట్ల అవసరానికి బట్టి 3 రోజులకి 2 రోజులకి ఒకసారి కంటిన్యూ వదులుతాను, అవసరం పరిస్థితి బట్టి వాడుకోండి, వృధా చేయొద్దండి అని చెప్పి. కాకపోతే వృధా అనేది చేస్తున్నది కేవలం అధికారులు ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి ఏ ఒత్త కూడా పని మీద చిత్తశుద్ధి లేకోకున్నట్ట 4 గంటలకు లైన్ మ్యాన్ వచ్చి ఆ రకంగా వెళ్ళిపోయినాడు. దీనికి ఏదో చేయాలా, స్టాప్ చేసి బిట్టేయాలా, ఏదైనా చేయాలా, నీళ్లు వృధా పోకోకున్నట్లు ఏదైనా దీనికి ఆయకట్ట వేయాలని చెప్పి ఎక్కడ లేకోకున్నట్ల 4 గంటలకు వచ్చిపోయినాడు. ఇప్పుడు 9:30 అయింది, ఇంతవరకు పట్టించుకోలేదు. నిన్న రాత్రి 10 గంటల నుంచి పోతుంది, ఆయన వచ్చి చూసింది 4 గంటలకు. ఎన్ని గంటలు అయిందని మీరే చూడండి, ఎంత నీళ్లు వృధాగా పోయిందనేది, వేస్ట్ అయిందనేది చూడండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అలాంటి లైన్ మ్యాన్లు, ఎందుకంటే ఆయన మీద కొద్దిగా చిత్తశుద్ధి లేదు. 4 గంటలకి ఇక్కడ వచ్చి చెప్పినా కానీ పట్టించుకోలేదంటే అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఒక భయం అనేది ఉంటుంది. వర్క్లో మనం ఏదైనా నెగ్లిజెన్స్ ఉండకూడదు, ఏదైనా కానీ మనం చెప్పినట్టునే చేయాలనేది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కాజుపూర టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఇక్బాల్ గారు కూడా చెప్తున్నారు, సార్ ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది దాదాపు 8-10 సంవత్సరాల నుంచి ఈ రకంగా ఉంది. ఎంతసేపు అయినా వచ్చేస్తారు, రబ్బర్ పైపులు చుడతారు పోతారు, ఇక్కడ ఏదో బీడ్ పైపులు వేస్తే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఎంతసేపు అయినా వచ్చి ఊరికే దోగడము, మరమ్మతు చేయడము, రబ్బర్ చుట్టడము, ఆ రకంగా పోతే ఈ రకంగానే పోతుందని అంటున్నారు. ఈ నీళ్లు వృధా వల్ల పక్కన గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెల్లో ఏంటంటే నీళ్ళు ఇలా పోయి గోళ్లు కూడా మెత్తగై పడిపోయే అవకాశాలు ఉంటాయి. రేపు పొద్దున ఏదైనా వాళ్ళకి డ్యామేజ్ జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? మున్సిపాలిటీ సిబ్బందినేనా దీనికి బాధ్యులు? కాబట్టి ఇప్పుడైనా కానీ మేల్కొని కమిషనర్ గారు మేము మిమ్మల్ని విన్నపిస్తున్నాము. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మీరు పొద్దున్నే మీరు అన్ని వార్డులు సందర్శిస్తున్నారు, బాగానే ఉంది సార్. కాకపోతే ఇలాంటి మీద కూడా మీరు చర్య తీసుకొని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కఠినమైన శిక్ష ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా పేరు ఖాజా ఆదోని. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు
ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.